జగిత్యాల జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు చేసిన జగిత్యాల జిల్లా పోలీసులు. 4 నిందితులు అరెస్టు, పరారీలో మరో 2 నిందితులు. 395 ఫేక్ సర్టిఫికెట్స్, 5 మొబైల్స్, నెట్ క్యాష్ 25,000, ఒక ల్యాప్టాప్, ఒక CPU, ఒక 2 వీలర్ స్వాధీనం. అనంతరం వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. అందరికీ నమస్కారం. మన దగ్గర అది లాస్ట్ మంత్ ఫిబ్రవరి నెలలో ఒకటి కేసు రిజిస్టర్ అయింది పోలీస్ స్టేషన్లో ధర్మపురిలో. ఏంటంటే ఇది కొంతమంది ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్స్ కానీ 10th క్లాస్ 12th క్లాస్ అట్లాగే వేరే వేరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అట్లా తయారు చేయించుకొని వేరే వేరే చోట్ల ఎంప్లాయ్మెంట్ కోసం అప్లై చేస్తున్నారని అట్లా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాంట్లో ఎంక్వైరీ మనం మొదలు పెడితే దాంట్లో ఏం తెలిసిందంటే ఒక వ్యక్తి అనేది ఇప్పుడున్న కేసులో A6 ఆయన కొడదాల మహేష్ అని ఆయన ఒక ఫేక్ దొంగ 10th క్లాస్ సర్టిఫికేట్ నుంచి తీసుకున్నాడు. సో తీసుకుని తర్వాత ఆయన ఈ పాస్పోర్ట్లో ECN అంటే ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్ అని ఇట్లా క్లియరెన్స్ రావడానికి ఆయన అప్లై చేసింది. సో దాంట్లో మన ఎస్బీ ఫీల్డ్ స్పెషల్ బ్రాంచ్ ఫీల్డ్ ద్వారా పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో పోలీస్ వెరిఫికేషన్లో మన స్టాఫ్ అలర్ట్నెస్ వల్ల ఆయనకి తెలిసిపోయింది దట్ ఇది ఫేక్ సర్టిఫికేట్ అని. సో అట్లా తెలిసిపోయిన తర్వాత అది ఫర్దర్ ఎంక్వైరీ చేస్తే ఏం తెలిసింది అంటే ఈయన కొడదల మహేష్ అని A6 వెళ్తున్నాడు. అప్పుడు పాస్పోర్ట్లో ECN కోసం ఆయన అప్లై చేసిన వాడు. ఈయన ఒక వ్యక్తి, ఈయనకి ఫ్రెండ్ ఆయన ఒక్కరికని చంద్రయ్య అని ఎలియస్ చంద్రు అని, ఈయన ఇప్పుడు A5లో ఉన్నాడు. ఆయనకి ఈయన మాట్లాడని రిక్వెస్ట్ చేసిండు ఏదో ఒక 10th క్లాస్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతారని. సో ఆయనకి ఫర్దర్గా చంద్రయ్యకి ఆల్రెడీ ఇంతకుముందు తెలిసిన అమ్మాయి ఉంది, అంటే ఇప్పుడు ఈ కేసులో A3 ఆమె ఎలియాస్ బతినోజు రజిత, ఆమె రెసిడెంట్ ఆఫ్ కరీంనగర్. సో ఆమె గురించి నాకు ఐడియా ఉంది దట్ ఆమె ఇట్లా ఫేక్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పబ్లిక్కి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్గా అయితే క్యాండిడేట్స్కి, స్టూడెంట్స్కి, ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దయచేసి ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ ఎవరు కూడా వాడకండి. ఎవరో ద్వారా అది సర్టిఫికేట్ తీసుకోవడం 10,000, 20,000, 1 లక్ష కానీ అట్లా వాళ్ళు చేసిన అట్లా వాళ్ళు మీరు తీసుకున్నా కూడా ఒకవేళ మీరు తీసుకుంటారో ఎంప్లాయ్మెంట్ వస్తుంది, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా బయట వస్తుంది. సో అప్పుడు మీ జీవితం, మీ కెరియర్ మొత్తం కూడా నష్టమవుతుంది. ఇప్పుడు ఈరోజు మన దగ్గర ఇప్పుడు చెప్పిన కేసులో కూడా ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దట్ దాదాపు 100 మెంబర్స్కి వీళ్ళు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఆ 100 మెంబర్స్ సంబంధించి కూడా అన్నీ కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని మేము డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ కన్సర్న్ వాళ్ళు ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారో లేకుంటే ఎక్కడైతే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారో అవన్నిటి సంబంధించి కూడా నెక్స్ట్ లీగల్ యాక్షన్ అట్లా చట్ట ప్రకారంగా చర్య ఏదైతున్నారో అది మేము ఖచ్చితంగా తీసుకుంటాము. ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జరిగిందో కన్సర్న్ ఎంప్లాయర్స్కి కూడా మేము లెటర్ రాస్తున్నాం దాట్ ఇట్లా వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్ ఉంది అని. వాళ్ళ తరఫులో కూడా ఏదైనా యాక్షన్ వాళ్ళు తీసుకోవడం వాళ్ళు కూడా తీసుకుంటారు. సో పబ్లిక్ ఏదైనా రిక్వెస్ట్ ఉంది, దయచేసి ఇట్లాంటి షార్ట్ కట్స్ ఏం వాడకండి. మంచిగా చదవండి, పిల్లలకి రిక్వెస్ట్ ఉంది, మంచిగా చదవండి. చదివితే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్స్ వస్తాయి, డిగ్రీ కానీ 10th కానీ 12th కానీ. ఇట్లాంటి షార్ట్ కట్స్ ఎట్టి పరిస్థితిలో వాడదు. అట్లాగే పబ్లిక్కి రిక్వెస్ట్ ఉంది, జనరల్ పబ్లిక్కి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు, మీ సంబంధించిన ఉన్న వాళ్ళు, అదర్వైజ్ మీ ఊళ్ళో మీకు ఐడియా ఉంది ఎవరైనా ఎట్లాంటివి చేశారో, తీసుకున్నారో, సర్టిఫికేట్ తీసుకొని బయటకి వెళ్ళారో లేకుంటే ఏదైనా జాబ్ పొందారో అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా దయచేసి మాకు తెలియపరచండి. సో దట్ దాంట్లో కూడా మేము అది నెక్స్ట్ లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం.